మన హిందూ వివాహం దాదాపుగా అయిపోవస్తున్నప్పుడు పంతులు గారు బయటకు తీసుకెళ్ళి పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అంటే అరుంధతి వశిష్ఠ ఇద్దరిని కలిపి చూపించడం అది. కాకపోతే మెయిన్గా ఆ అరుంధతి నక్షత్రం మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అది సింబాలిక్గా వచ్చేసి అరుంధతి వశిష్ఠ ఎప్పుడూ కలిసే ఉంటారు. ఆ రెండు స్టార్స్ కలిసే ఉంటాయన్నమాట. కానీ దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. అదేంటంటే వశిష్ఠుడు ఎప్పుడు ముందుంటాడు, అరుంధతి కొంచెం వెనకాల ఉంటుందన్నమాట. అంటే వశిష్ఠుని వెన్నంటే అరుంధతి ఉంటుందన్నమాట. అందుకనే మీరు గమనించారంటే మన భారతీయులు దాదాపుగా 1.4 to 1.5 బిలియన్ భారతీయులు, అది ఏ మతం వాళ్ళైనా కావచ్చు, మొగుడు కొంచెం ముందు నడుస్తుంటాడు, భార్య పిల్లలు వెనకాల వస్తుంటారు. సో వశిష్ఠుడులాగా ముందు నడుస్తుంటే అరుంధతిలాగా నువ్వు కొంచెం వెనకాల కొంచెం వెనక్కి తగ్గి నడువమ్మా, అది మీ పెళ్ళికి మీ సంసారానికి చాలా మంచిది అని చెప్పకనే చెప్తుంటాడు పంతులు. ఒకవేళ అలా జరగకపోతే, అంటే అరుంధతే వశిష్ఠుడి కంటే ముందు వెళ్తుంటే ఏం జరుగుద్ది అంటే కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు క్రీస్తుపూర్వం 5561 సంవత్సరంలో మామూలుగా వశిష్ఠుడు ముందుంటే ఆ సంవత్సరం మాత్రం అరుంధతి ముందుండింది, వశిష్ఠుడు వెనకాల ఉన్నాడనమాట. అంటే అలాగా మనకి కనిపించింది భూమి మీద నుంచి. సో అది నాకు తెలిసి మొట్టమొదటి ప్రపంచ యుద్ధం. అలాంటి ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి, అది మీ ఇంట్లో జరగచ్చు, లేకపోతే మొత్తం ప్రపంచంలోనే జరగచ్చు. సో కొంచెం తగ్గుంటే తప్పేమీ లేదు అని మన ఆచార సంప్రదాయాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో చూసి చాలామంది ఫెమినిస్ట్స్, ఆ తర్వాత మిసాజినిస్టిక్గా మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పి నా మీదకి రాకండి. నేను మన సాంప్రదాయంలో ఉన్న ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను. యూ కాంట్ ఆర్గ్యూ విత్ ఫ్యాక్ట్స్. ద ఫ్యాక్ట్ ఈజ్ అరుంధతి is shown at Hindu weddings. That's the fact. Nothing more, nothing less. Cheers.